ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత మల్లయ్యల గుజగుజ ముచ్చట్లు శాన్య పట్టుకొచ్చింది అనుకో రాదు. ఇక ఒక్కొక్క ముచ్చట ఒక్క తీరుగా ఉండేటట్టుగా ముద్దుగా వివరించి చెప్తా. ఇక మొట్టమొదటి ముచ్చట అయితే ఇవాళ ఎండలు అయితే ఏం కొచ్చినా కొడుతున్నాయి. ఇలా ఎండలు అడ్డ వల్లే కొడుతున్నాయి. జర నాసొంటోళ్ళు శాతగానోళ్ళు పోళ్ళలు ముసలోళ్ళు ఏది ఉన్నా కూడా జర పైలంగా యాలకి ఇంత నీళ్ళు తాగి ఇంత సలబడి తాగకుండా గడక తినకుండా నిమ్మలంగా ఉండుర్రి. ఇక అంత దాని తీరు అయితే అసలే ఓకుర్రిగా ఎందుకంటే ఆగముంటుంది పరిస్థితి. అసలు ముచ్చటికి వస్తే మనం ఎప్పుడైనా ఆయన తగ్గింత తేలో ఏదైనా కనబడ్డదంటేనే మస్తు భయపడుతుంటాం. అసోంటిది ఈ ఉడకపోత టైంకు ఎండాకాలం తిన పాములు ఇంకా బుర్ర సముద్రకేళి ఏడుకేలో వచ్చి పక్కన అంటుంటాయి. ఆయన పాములు చూస్తే కూడా మస్తు భయపడుతుంటాం. ఇక గట్ల కాదు. ఇక ఓ కన్ననైతే ఏకంగా 103 సార్లు పాముతోటి పరాశకాలు ఆడిండట. ఇక ఆ ముచ్చట నేను చెప్తే కాదు, ఇక మీరే చూడుర్రి ఎట్టుందో ఏం కథనో. ఇక ఇటు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట ఊళ్ళో నాట ఒక అన్నకు సుబ్రహ్మణ్యం అనే అన్నకు ఏకంగా 103 సార్లు పాము గరిచిందట. జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరిగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నాన్ని కరుస్తుంది. ఊరిని అమాసకు పున్నానికి అన్న ఏడున్నా కూడా ఎమ్మడి పడి మరీ కరుస్తున్నాయట. అరే గిట్లెందుకు అవుతుందో ఏం కథనో కానీ అన్నను మొత్తం పగబడినట్టే కరుస్తున్నాయి అనుకోరాదు. ఊరోళ్ళు చూస్తే పరిశాన్ అవుతుర్రు. అరే హాస్పిటల్ పోతే కూడా మరి అన్నను బాగానే బతికిస్తుర్రు. ఏం తక్కువ ఒక్కసారి కలిస్తేనే ఆగమాగం అవుతారు మనోళ్ళు. అసొంటిది 103 సార్లు కలిసినా కూడా అన్నకు భూమి మీద నూకలు గట్టిగానే ఉన్నట్టున్నాయి. ఏ అన్న పాములు నీతోటి ఏమున్నాయా లేకపోతే పాములు నువ్వు పెంచుకుంటున్నావా? మరి అమాసకు పున్నానికి ఏమటే ఎందుకు పడుతున్నాయి? ఆయన గిట్ట పగబట్టి గిట్ట గట్ట కరుస్తున్నాయా? ఏ అన్నకి ఏమన్నా సర్పదోషం గిట్ట ఉందో ఏమో. ఓ అన్న ఒకసారి మంచిగా చూపించుకోరా. అరే సుబ్రహ్మణ్యం అన్న గుసగుస ముచ్చట పట్టుకొచ్చిండు. ఏముందిలా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఊకూక ఢిల్లీకి పోతున్నా అని అందరూ అనుకుంటుర్రు. మరి ఆయన ఢిల్లీకి పోతే మరి ఏం మతలావు? ఏదైనా పట్టుకొస్తుండో అటుకేరి మరి ఎందుకు పోతుండో అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఉత్తుగా ఢిల్లీ పోయిన వాళ్ళు కూడా పెద్దమండి స్థానం ఫోటోలు దిగి వస్తుర్రాట. మరి ఏ పెద్దమండి స్థానం ఫోటోలు దిగిర్రు? మన సీఎం సార్ ఎందుకు ఫోటో దిగలేడు? అందరు ఏమనుకుంటారు ఒకసారి చూడురిగా. రేవంత్ రెడ్డి ఊకొక ఢిల్లీ పోతున్నాడని అందరు కుసకుస పెట్టుకుంటారు. ఆయన ఉత్తగానే పోతాడులా ఏదైనా పని ఉంటేనే పోతాడు. ఆయనతో రాహుల్ గాంధీ రమ్మంటేనే పోతాడు కదా అని అందరు అనుకుంటారు. కానీ గీడ రాహుల్ గాంధీ రమ్మంటే మరి ఫోటో కన్నా పోటీ చేయాలి కదా ఒక్కసారన్నా. రాహుల్ గాంధీ సార్ ఒక్కసారి కూడా ఫోటో దిగలేదా? 39 సార్లు పోతే కనీసం 3 సార్లు అన్న ఫోటో వరాలేదా అని అందరు అనుకుంటారు. ఇంతకు సార్ అపాయింట్మెంట్ ఇచ్చిండా అయ్యలేదా అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఇండియాల ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలక్క సైతం ఫోటో దిగింది. ఆయనతో రేవంత్ రెడ్డి సార్ ఏమంటుంటే మంత్రి సీతక్క కూడా ఫోటో దిగింది. మళ్ళీ కర్ణాటక డీకే శివకుమార్ సార్ కూడా ఫోటో దిగి పోజ్ ఇచ్చిండు. మరి ఇంతకు రేవంత్ రెడ్డి సార్కు మన రాహుల్ సారి ఫోటో దిగడానికి టైం ఇచ్చిండా ఇయ్యలేదా? 39 సార్లు ఎందుకు పోయినట్టు సారు అని అందరు అనుకుంటుర్రు. ముచ్చట చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. ఎక్కడిది కంటి సోపు చూస్తే చాలు సుమ టాటా సుమ ఎగిరి జుమ్మని కింద పడుతుంది. మరి గాసారే దబిడ దిబిడ అని పాటేసింది కదా నిన్న మొన్న ఏదో కాడొచ్చే సినిమా. ఆ గా పాట మీదనే సారి చెయ్యరాని పనులు చేసిండని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద గారు సీరియస్ అయ్యారు. మరి సారు నువ్వు గట్టెట చేసినావు ఏం కథ? ఇక చూద్దాం పారి సార్ కథ ఏందో. ఇటు సార్ కంటి చూపుతోటే రైలు బండి అవుతుంది. సారు తొడగొడితేనే చాలు టాటా సుమోలో ఎగిరి కింద పడుతుంటాయి. సారు ఏ డైలాగ్ చెప్పినా మొత్తం సినిమా మొత్తం కిరాకుంటుంది అనుకోరాదు. గసోంటిది ఈ డాకు మహారాజు సినిమాలో దబిడే పాట మీద చెయ్యరాని పనులు చేసిందని తెలుగు సినిమా ఇండస్ట్రీకే మొత్తం వార్నింగ్ ఇచ్చింది అనుకోరాదు మహిళా కమిషన్ చైర్మన్. అరే గట్టెట్ట సారు నువ్వు పెద్ద మనిషి అయినావు కదా. అరే అందరితోటి మంచిగా ఉండాలి, మంచి సినిమాలు తీయాలి, దేశానికి పనికొచ్చే సినిమా తీయాలి, 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఇట్లా చిన్న పోరం లెక్క మళ్ళా కొంట శాస్త్రాలు ఏంది సారు అని అందరు గుసగుస పెట్టుకుంటారు. జర ఈ కాంచన్నా మంచి కోరియోగ్రాఫీ ఇచ్చి మంచి వాళ్ళని ఎంచుకొని మంచి సినిమాలు లేకపోతే చైర్పర్సన్ తోటి నేరెళ్ళ శారద తోటి ఇంకా తిప్పలు ఉంటాయి.
ఆయనతో ఎమ్మెల్యే మీటింగ్ అయితే ఏం చేస్తారు ఇలా పెద్ద పెద్ద టెంట్లు వేసి కుర్చీలు వేసి ఆయనతో టెంట్ హౌస్ వాళ్ళకి అప్ప చెప్తుంటారు. కానీ ఈడ గట్ల కాలే, ఎమ్మెల్యే మీటింగ్ అవుతుంది అనగానే చాలు ఏముంది పోరగాళ్ళను పట్టుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేయించారు అనుకోరాదు. మరి గట్ల పని చేపిస్తారా అని అందరు గరం అవుతుర్రు. ఇక తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫిర్యాదు అవుతుర్రు. ఇక చూడురు మరి మీరు ఏడ జరిగింది ఏం కథ అనేది. రైట్, బడి పిల్లలా లేకపోతే పని మనుషులా? ముందే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, పోరగాళ్ళు మంచిగా చదువుకోవాలి, యాల పొద్దుగాల ఇంటికి పంపించాలని చూడాలి సార్లు. కానీ ఈడ గట్ల కాలే. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీటింగ్ కోసం స్కూల్ పిల్లలతోటి కుర్చీలు మోపిస్తున్న ఉపాధ్యాయులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అంబాపూర్ ఊళ్ళో అయిందట. మధ్యాహ్న భోజనం పథక కింద వంట పాత్రలు పంపించేస్తుంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వస్తే ఎమ్మెల్యే ఈ పిల్లలతోటి గట్ల పని చేయించారట. ఇదేం పద్ధతుల్లో పోరగాళ్ళతోటి పని చేపిస్తారా? ఇది ఎమ్మెల్యేకి తెలిసే జరిగిందా మరి తెలియకుండా జరిగిందా? ఆయనతో ఎమ్మెల్యేకి తెలిస్తే గిట్ల గిట్లని గట్టిగా అరుచుకో మేడం, లేకపోతే మళ్ళీ ఆయనతో మత్తు వస్తుంది మీకు.